ప్రతి అమ్మాయి తన జీవితంలోనికి వచ్చే అబ్బాయి గురించి కలలు కంటుంది. మనకు వచ్చే అబ్బాయి మనల్ని ఎలా చూసుకోవాలి, ఎంతగా ప్రేమించాలి అని ఇలా చాలా ఉంటాయి. ఈ కథలో హీరోయిన్ కూడా అలా కలలు కన్నదే. ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి. మరి తను కన్న కలలు ఏమిటి? ఎలాంటి వ్యక్తి తన జీవితంలోనికి వచ్చాడో, ఎలాంటి పరిస్థితులు వచ్చాయో తెలుసుకుందాం. మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 1. ఉదయం 6:30. అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ అందరూ వేకువజామునే లేచి ఆడవాళ్లు కళ్ళాప చల్లి అందమైన ముగ్గులతో వాకిలిని నింపి వంట పని చేసుకోవటం. మగవాళ్ళు రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెట్టినవారు కొందరు పొలం పనులకు వెళ్తూ ఉన్నారు. ఒక ఇంటి ముందు ఆరు బయట మంచం మీద ముఖం కూడా కనపడకుండా మొత్తం దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉన్నది ఒక అమ్మాయి. ఆమెకు ఒక ప్రక్కన ఇంటి మెట్ల మీదుగా ఒక నడి వయస్కురాలు కూర్చొని తల దువ్వుకుంటూ ఆ నిద్రపోతూ ఉన్న అమ్మాయిని తిడుతూ ఉన్నది. ఎన్నిసార్లు చెప్పాలో పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయటం నేర్చుకో అని. అయినా కూడా మహారాణి గారికి చెవికి ఎక్కవు. బారెడు పొద్దుపోతూ ఉన్నా ఇంకా నిద్రపోతూనే ఉన్నావు, లే, ఇంకా పడుకున్నది చాలు అన్నారు ఆవిడ. అబ్బా అమ్మా, మంచి కల వస్తున్నది, డిస్టర్బ్ చేయకు, లేదు అంటే మళ్ళీ నా హీరో వెళ్ళిపోతాడు అన్నది ఆ అమ్మాయి. ఎప్పుడు చూడు ఆ రొమాంటిక్ నోవెల్స్ చదివేది, నిద్రలో అంతా వాటిలో ఉండే హీరో గురించి కలలు కనేది, ఇంకా వేరే పని ఉండదు, గుర్తు రాదు అన్నారు ఆవిడ. అమ్మా, ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నావు? కాసేపు పడుకోనివ్వు అన్నది ఆ అమ్మాయి. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? అవతల మీ నాన్న పొలంకు కూడా వెళ్ళిపోయాడు అని అన్నారు ఆవిడ. హఠాత్తుగా ఆ అమ్మాయి దుప్పటి తీసి లేచి కూర్చొని, ఏమిటి, నాన్న పొలం వెళ్ళిపోయాడా? అయ్యో అమ్మా, ఇప్పుడా చెప్పేది? ముందే చెప్పాలి కదా, అక్కడ నా కోసం నాన్న చూస్తూ ఉంటాడు అని పరుగున బాత్రూంలోనికి వెళ్ళింది ఫ్రెష్ అవటానికి. మధు, జాగ్రత్త, చిన్నగా వెళ్ళు అని మందలిస్తూ, ఏమిటో ఈ పిల్ల నాన్న పేరు చెప్పగానే ఏమీ ఆలోచించకుండా చేస్తుంది అని అనుకుంటారు మధు వాళ్ళ అమ్మగారు శారద. మధులిత చదువు అయిపోయి ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నది. శ్రీనివాస్ శారదా గారుల ఏకైక పుత్రిక. మంచి ఎత్తు, లక్ష్మీదేవి కలగల మొహం, ఆకట్టుకునేలా ఉండే పెద్ద పెద్ద కళ్ళు, చాలా చలాకీగా ఉంటుంది. అందరూ మనవాళ్లే అనుకునే మనస్తత్వం, కొంచెం అమాయకత్వం, కొంచెం తెలివితేటలు ఉన్న అమ్మాయి. మధు తల్లిదండ్రులు ఇద్దరూ మంచి చదువులు చదివినా కూడా శ్రీనివాస్ గారికి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో పల్లెటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య మంచి మనసు ఉన్న నేటితరం సావిత్రి. అడిగిన వాళ్లకు లేదు అనకుండా సహాయం చేస్తుంది. శ్రీనివాస్ గారి అమ్మ కాలం చేశారు. నాన్న వయసు అయిపోవటంతో మంచాన ఉన్నారు. మధు తొందరగా స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని సైకిల్ మీద పొలంకు బయలుదేరింది. ఊరిలో ఎదురైన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. మధు అక్కడకు వెళ్లేసరికి పనిచేసేవాళ్లు శ్రీనివాస్ గారు మధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మధు మౌనంగా పొలంలో దిగి అక్కడ ఉన్న రాయి మీద పూజ చేసి టెంకాయ కొట్టి పక్కనే ఉన్న వరి నారు తీసుకొని 4 పరకలు నాటి గట్టు పక్కన ఉన్న చెట్టు కింద కూర్చున్నది. శ్రీనివాస్ గారు పనివాళ్లకు ఇక మొదలు పెట్టమని చెప్పి కూతురు దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. ఏమిటి, మా చిట్టి తల్లి అంత సైలెంట్గా ఉన్నది, నాతో మాట్లాడకుండా అన్నారు. నేను అలిగాను నాన్న, నాతో మాట్లాడకండి అన్నది మధు. అమ్మో, మా బంగారం అలిగితే ఇంకా ఏమైనా ఉన్నదా? కానీ తన అలకపోవటానికి నా దగ్గర మంచి ఉపాయం ఉన్నది కదా అంటూ మధుకి ఎంతో ఇష్టమైన పీచు మిఠాయి ఇచ్చారు శ్రీనివాస్ గారు. కానీ మధు కనీసం తల తిప్పి చూడలేదు, అలాగే ఉన్నది. సరే సరే, ఇంకా నేను ఎప్పుడూ అలా చెయ్యను, ముందే నిన్ను నాతో పాటు పిలుచుకొని వస్తాను, సరేనా అన్నారు. అలా కాదు నాన్న, నా కోసం ఇంతమందిని వెయిట్ చేయించడం నాకు నచ్చదు అని మీకు తెలిసి కూడా ఇలా చేస్తారు. నన్ను ముందే లేపి ఉంటే మీతో పాటు వచ్చేదాన్ని, పని ముందే మొదలు పెట్టేవారు కదా అన్నది మధు. ఇక అలా జరగదు, మా బుజ్జి కదా, మా వరాలు కదా, ఇక అయినా అలక మాని నవ్వమ్మా అన్నారు శ్రీనివాస్ గారు. మధు కిలకిలా నవ్వుతూ వాళ్ళ నాన్నను హత్తుకున్నది. ఏ పంట వేసినా సరే మొదలు పెట్టే ముందు మధుతో పూజ చేయించిన తర్వాతే మిగిలిన పని చేస్తారు.
ఈసారి రాత్రి ఆలస్యంగా పడుకున్నది అని తర్వాత లేపి పంపమని శారదా గారికి చెప్పి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు. అందుకనే ఈ అలక అమ్మ మీద యుద్ధం అయినా చేస్తుంది, కానీ నాన్న చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేదు. ఎక్కువసేపు కోపంగా కూడా ఉండలేదు. నాన్న కూచి వాళ్ళ నాన్న వద్దు అని వారిస్తూ ఉన్నా వినకుండా పొలంలోనికి దిగి వరి నాటుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ పని కానిస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల సమయంలో శారదా గారు క్యారియర్ తీసుకుని వచ్చారు. మధు ఎక్కడా కనిపించటం లేదు అని శ్రీనివాస్ గారిని అడిగారు. అదిగో అక్కడ అందరి మధ్యలో వరి నాటుతుంది అన్నారు శ్రీనివాస్ గారు. దానికి ఎన్నిసార్లు ఇలాంటి పనులు వద్దు అని చెప్పినా వినదు. వంట నేర్చుకో అంటే అది ఎలాగో పెళ్ళయ్యాక చేసేదే కదా, ఇక్కడ నాన్నకు హెల్ప్ చేయనివ్వు, కొడుకైనా కూతురు అయినా నేనే కదా అంటుంది అన్నారు శారదా గారు. శ్రీనివాస్ గారు తన కూతురుని గర్వంగా చూస్తూ ఉన్నారు. ఆ పొంగిపోయింది, చాలు, పిలవండి మీ కూతుర్ని, టిఫిన్ తిందాం అన్నారు శారదా గారు. అలాగే అంటూ శ్రీనివాస్ గారు మధుని పిలిచి అందరినీ టిఫిన్ చేయమని చెప్పారు. వస్తున్నా నాన్న అంటూ అక్కడకు వచ్చింది మధు. శ్రీనివాస్ గారు మధు మొహం మీద ఉన్న చెమటని తుడుస్తూ, నీకు ఎందుకురా ఈ పని, హాయిగా ఇంట్లో ఉండకుండా అని అన్నారు. మన పనే కదా నాన్న, ఏమీ కాదు, పద తిందాం, బాగా ఆకలిస్తుంది అన్నది మధు. ముగ్గురు కలిసి టిఫిన్ తిని మళ్ళీ పొలంలోనికి దిగారు. శారదా గారు కూడా ఇంటి దగ్గర పనిచేసే మనిషిని మామగారికి తోడుగా పెట్టి వచ్చారు, పని అయ్యాక ఇంటికి వెళదాము అని. మధ్యాహ్నం అయ్యేసరికి పని ముగించుకొని ఇంటికి వచ్చేశారు. మధు కాళ్ళు చేతులు మొహం బయటే శుభ్రం చేసుకొని వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళింది. తాతయ్య, అన్నం తిన్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ. వేసుకున్నా అన్నట్లుగా తల ఊపారు ఆయన. కొద్దిసేపు ఆయనతో మాటలు చెప్తూ లంచ్ చేసి బెడ్రూమ్కు వెళ్ళింది. తన మొబైల్ తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన దివ్యకు కాల్ చేసింది. అమ్మగారికి ఇప్పుడు కుదిరిందా నాకు కాల్ చేయటానికి అని అడిగింది దివ్య. అదేమీ కాదే, ఇక్కడికి వచ్చాక అమ్మా నాన్న వాళ్లతో టైం స్పెండ్ చేయటమే సరిపోతుంది అని చెప్పింది మధు. తెలుసమ్మా తెలుసు, ఇంతకీ అంకుల్ ఆంటీ బాగున్నారా అని అడిగింది దివ్య. చాలా బాగున్నారు, అక్కడ ఇంట్లో అందరూ బాగున్నారా అన్నది మధు. తెలిసిందేగా, అమ్మ నాన్న రోజు గొడవ పడుతూ ఉంటారు, అన్నయ్య పార్టీలు అండ్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ ఉంటాడు అని బాధపడుతూ చెప్పింది దివ్య. బాధపడకు దివ్య, నీకోసం నేను ఉన్నాను కదా, ఇంతకీ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్నావా అని అడిగింది మధు. అవ్వాలి అని ఉన్నది, ఇక్కడ ఇంట్లో ఉండటం కంటే అదే మంచిది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు మరి అని అడిగింది దివ్య. ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ కాబట్టి ఒకరోజు ముందే వచ్చేస్తాను అని చెప్పింది మధు. ఓకే, వచ్చే ముందు రోజు కాల్ చెయ్యి, నేను స్టార్ట్ అవుతాను అన్నది దివ్య. సరే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద పడి నిద్రాదేవిని ఆహ్వానించింది మధు. సాయంత్రం అవుతూ ఉండగా లేచి బయటకు వచ్చి వరండాలో కూర్చొని వాళ్ళ అమ్మతో ముచ్చట్లు పెట్టింది. అప్పుడే అక్కడకు మధుకి వరుసకు అత్త అయ్యే ఆవిడ వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలే మధు అని అన్నారు. రేపు వారం వెళ్ళాలి అత్త అన్నది మధు. ఏం ఉద్యోగాలే పిల్ల, చక్కగా నా కొడుకును పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో, సరిపోతుంది అన్నది ఆవిడ. పెళ్లి అయినా చేసుకోకుండా ఉంటా కానీ నీ కొడుకును చేసుకోనత్తా అన్నది మధు. నా కొడుకు ఏం తక్కువే, మహారాజులా ఉంటాడు అన్నది ఆవిడ. మహారాజు కాదు, మాడిపోయిన మసాలా దోశ మొహం వాడు అని చిన్నగా గొనిగింది మధు. ఏమిటి ఏదో అంటున్నావు అన్నది ఆవిడ. ఏమీ లేదత్తా, నాకు మహారాజు ఏమీ వద్దు, నన్ను రాణిలాగా చూసుకునేవాడు కావాలి అని చెప్పింది మధు. ఆహా, అంతగా ఏం చూసుకోవాలి అని అడిగింది ఆవిడ. నాకు ఆకలి వేస్తే అన్నం తానే తినిపించాలి, అలిగితే బుజ్జగించాలి, బాధలో ఉంటే అక్కున చేర్చుకుని ఓదార్చాలి, నా ప్రతి చిన్న విషయాన్ని ఒక స్పెషల్గా ఫీల్ అవ్వాలి, మొత్తంగా మా నాన్నలాగా చూసుకోవాలి అంటూ మరీ ముఖ్యంగా తన ప్రేమతో లోకాన్నే మర్చిపోయేలా చేయాలి అని మనసులో అనుకున్నది మధు. తెస్తాడమ్మా తెస్తాడు, నువ్వు కోరుకోవాలి కానీ కొండ మీద కోతిని కూడా తెచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న అన్నది ఆవిడ. ఆ కోతిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకో అని పరుగున ఇంట్లోనికి వెళ్ళిపోయింది మధు నవ్వుకుంటూ. అల్లరి పిల్ల అని నవ్వుకున్నారు మధు వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అత్త. 2 రోజుల తరువాత శ్రీనివాస్ గారు పొలం దగ్గర నుండి ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్నారు. వాళ్ళ నాన్న రావటం చూసి మంచినీళ్ళు తీసుకుని వెళ్ళింది మధు.
థ్యాంక్స్ రా అంటూ తాగి మీ అమ్మ ఎక్కడా అని అడిగారు శ్రీనివాస్ గారు. అమ్మ పక్క ఇంటి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఏదో పని ఉంది అని చెప్పింది మధు. సరే, ఇంటర్వ్యూకు అంతా ప్రిపేర్ అయ్యావా అన్నారు శ్రీనివాస్ గారు. మనకు అదంతా జుజుబి నాన్న, నీ కూతురు జాబ్ కొట్టేస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పింది మధు. నా బంగారు తల్లి గురించి నాకు తెలియదా? ఇంతకీ ఎప్పుడు వెళ్ళాలి? టికెట్ బుక్ చేసుకున్నావా లేక నేను చెయ్యాలా అన్నారు శ్రీనివాస్ గారు. చేసుకున్నా నాన్న, నాకు దివ్యకు ఇద్దరికి ఒకేసారి చేశాను. సండే నైట్ వెళ్ళాలి అని చెప్పింది మధు. సరే అలాగే వెళ్ళు, అవసరం అయినవి ఇప్పటి నుండి చూసుకో అన్నారు శ్రీనివాస్ గారు. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది మధు. మధు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. హా దివ్య, ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరుతున్నాను, నువ్వు స్టార్ట్ అయ్యావా అన్నది మధు. అయ్యానే, ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్పింది దివ్య. ఏం ప్రాబ్లము లేదు కదా ఒకదానివి రావటానికి అన్నది మధు. ఏమీ లేదు, నువ్వు కూడా బస్ ఎక్కాక కాల్ చెయ్యి అన్నది దివ్య. సరే అని ఫోన్ పెట్టేసి అమ్మా అమ్మా అని అరుస్తూ కిచెన్లోనికి వెళ్ళింది మధు. ఎందుకే అంతలా అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నా, మీకోసమే అన్ని ప్యాక్ చేస్తున్నా అని తినటానికి మురుకులు, జంతికలు, కొన్ని స్వీట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నారు శారదా గారు. అమ్మా, నేను వెళ్ళేది పిక్నిక్కి కాదు, ఇంటర్వ్యూకు, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అన్నది మధు. నీకు జయాకి తినటానికి ఉంటాయి, తీసుకుని వెళ్ళు అని బ్యాగ్లో పెట్టారు శారదా గారు. చూడు నాన్న, అమ్మ వద్దు అంటున్నా అన్నీ పెడుతుంది అని అప్పుడు ఇంట్లోనికి వస్తూ ఉన్న శ్రీనివాస్ గారితో చెప్పింది మధు. తినండి తల్లి, మీకు అక్కడ చేసుకోవటానికి వీలు ఉండదు కదా అన్నారు శ్రీనివాస్ గారు. సరేనన్నా, ఇక స్టార్ట్ అవుదామా అన్నది మధు. అలాగే అని బండి కీస్ తీసుకొని బ్యాగ్తో బయటకు వెళ్లారు. మధు వాళ్ళ తాతయ్యకు వెళ్ళొస్తా అని చెప్పి వాళ్ళ అమ్మను హక్ చేసుకొని బాయ్ చెప్పి వాళ్ళ నాన్నతో కలిసి బైక్ ఎక్కింది. బైక్ బస్ స్టాండ్లో ఆపి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే బస్ రావటంతో వాళ్ళ నాన్నను హక్ చేసుకొని మిస్ యూ నాన్న అన్నది మధు. జాగ్రత్త మధు, అక్కడ బస్ దిగాక కాల్ చేయి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని బస్ ఎక్కించారు శ్రీనివాస్ గారు. దివ్య, మధు ఇద్దరూ హైదరాబాదులో బీటెక్ పూర్తి చేశారు. కాలేజీలో చేరిన తర్వాత దివ్య పరిచయం అయ్యింది. ఇద్దరు హాస్టల్లో ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుండి బయట రూమ్ తీసుకుని ఉంటున్నారు. హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్, దాని లోపల చుట్టూ పూల మొక్కలు, చెట్లు పెంచి ఉన్నాయి. ఇంటి లోపల కింద ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, పైన ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఒక స్టడీ రూమ్. ఆ ఇంటి యజమాని అయిన శేఖర్ గారు హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ ఉన్నారు. కాఫీ తీసుకోండి అంటూ అక్కడికి వచ్చారు ఆయన వైఫ్. పేపర్ పక్కన పెడుతూ కప్ తీసుకొని, అబ్బాయి లేచాడా జానకి అన్నారు శేఖర్ గారు. ఇప్పటికే లేచి ఉంటాడు, పిలవమంటారా అన్నారు జానకి గారు. వద్దులే, వస్తాడు వాడే అని కాఫీ తాగుతూ అన్నారు శేఖర్ గారు. జానకి గారు వంట సిద్ధం చేయటానికి కిచెన్లోనికి వెళ్లారు. ఒక 20 నిమిషముల తర్వాత అడుగుల శబ్దం విని తల పైకెత్తారు శేఖర్ గారు. క్లీన్ షేవ్ చేసుకొని ప్రిన్స్ చార్మింగ్తో ఫార్మల్ వేర్తో కిందకు దిగుతూ ఉన్నాడు 6 అడుగుల ఆజానుబాహుడు. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ వచ్చి సోఫాలో కూర్చొని టిఫిన్ రెడీనా అని అడిగాడు. అయిపోతుందిరా, ఇంకో 10 నిమిషాలు ఉండు అని కిచెన్లో నుండే చెప్పారు జానకి గారు. జై, నీకు ఈ సంవత్సరం పెళ్లి చేయాలి అని అనుకుంటున్నా, నువ్వు ఏమంటావు అన్నారు శేఖర్ గారు. నాకేమీ అభ్యంతరం లేదు, చూడండి అన్నాడు జై. నీకు ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడుతాను అన్నారు శేఖర్ గారు. నాకు ఎవరూ లేరు నాన్న, మీకు తెలుసు కదా, ముందు నుండి నాకు అమ్మాయిలతో అంతగా స్నేహం లేదు అని, ఇక ఎవరు ఉంటారు అన్నాడు జై. సరే, మేము చూసి చేస్తాము అన్నారు శేఖర్ గారు. మీ ఇష్టం అన్నాడు జై. టిఫిన్ తిందాం రండి అని జానకి గారు పిలవటంతో ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. ముగ్గురు కలిసి టిఫిన్ కంప్లీట్ చేశారు. జై ఆఫీస్కు వెళ్ళిపోగా జానకి గారు ఇంటి పనుల్లో శేఖర్ గారు పెళ్లిళ్ళ పేరయ్యకు కాల్ చేయడానికి వెళ్లారు. బెడ్రూమ్లోనికి వెళ్ళి మొబైల్ తీసుకొని పేరయ్యకు కాల్ కలిపారు. నమస్కారం శేఖర్ గారు అన్నారు కాల్ లిఫ్ట్ చేసిన పేరయ్య. నమస్తే ప్రకాశం, మొన్న ఆ మధ్య కలిసినప్పుడు మా అబ్బాయి గురించి మాట్లాడాను కదా అన్నారు శేఖర్ గారు. అవునండి, సంబంధాలు చూడమంటారా అన్నారు ప్రకాశం గారు. అవును, మంచి అనుకువగా
అందరితో బాగా కలిసిపోయే అమ్మాయి ఉంటే చూడు అని చెప్పారు శేఖర్ గారు. అలాగే చూసి మీకు కబురు చేస్తాను అన్నారు ప్రకాశం గారు. అలాగే అని పెట్టేసి ఈ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పి కాలక్షేపం కోసం బయటకు వెళ్లారు శేఖర్ గారు. శేఖర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య జానకి గారు భర్తకు ప్రతి విషయాల్లో తోడుగా ఉంటూ ఇంటిని నడిపించారు. వాళ్ళ ఇద్దరికి ఒక్కడే కొడుకు, పేరు జయకృష్ణ. చిన్నప్పటి నుండి బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదవటం వల్ల అమ్మాయిలతో మాటలు తక్కువ. ఇంకా చెప్పాలి అంటే అమ్మాయిల్లో ఒక స్నేహితురాలు కూడా లేదు. కాలేజీ చదివే రోజుల్లో కూడా అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు. అందువల్ల అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు. చిన్నప్పటి నుండి ఎక్కువగా చదువుతూ ఉండటం వల్ల ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. అలా తన ప్రతిభతో చిన్న వయసులోనే ఒక కంపెనీకి సిఇఓగా పనిచేస్తూ ఉన్నాడు. ఇటు మధు హైదరాబాదులో బస్ దిగి దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఒక 20 నిమిషముల తర్వాత దివ్య బస్ కూడా రావటంతో ఇద్దరూ కలిసి వాళ్ళు ఉండే రూమ్కు వెళ్ళిపోయారు. ముందుగా ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి టిఫిన్ చేసుకుని తిని ఇంటర్వ్యూకు బయలుదేరారు. ఇద్దరు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కావటంతో అన్ని రౌండ్స్ పూర్తి చేశారు. వీళ్ళ ఇద్దరితో పాటు మరో ముగ్గురు మొత్తం 5 మెంబర్స్ను సెలెక్ట్ చేసి 1 వీక్ తర్వాత జాయిన్ అవ్వమని చెప్పారు. ఇంటర్వ్యూ నుండి బయటకు వచ్చిన వెంటనే మధు వాళ్ళ నాన్నకు కాల్ చేసింది. కంగ్రాట్స్ రా బంగారం అన్నారు శ్రీనివాస్ గారు. నాన్న, నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పకముందే చెప్పేస్తున్నారు అని అలకగా అన్నది మధు. నేను వెళ్లే ముందే చెప్పాను కదా, నా కూతురు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అని అన్నారు శ్రీనివాస్ గారు. అవును నాన్న, నువ్వు చెప్పిందే అయ్యింది. నాతో పాటు దివ్య కూడా సెలెక్ట్ అయ్యింది అని చెప్పింది మధు. ఇంకేం, ఇద్దరూ ఒకే దగ్గర ఉంటూ మంచిగా పని చేసుకోవచ్చు అన్నారు శ్రీనివాస్ గారు. అవును నాన్న, సరే అమ్మకు కూడా చెప్పు, నేను సాయంత్రం కాల్ చేస్తాను అని కట్ చేసి దివ్య వైపు చూసింది మధు. అప్పటికే దివ్య కంటతడితో చిరునవ్వుతో చూస్తూ ఉన్నది. ఏమిటే కళ్ళల్లో నీళ్లు అని కంగారుగా అడిగింది మధు. నీకు అంకుల్కి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉన్నది మధు. ఈ జన్మకు అయినా నాకు ఆ అదృష్టం వస్తుందా అన్నది దివ్య. చూస్తూ ఉండు, నీకు అన్ని బంధాలని నీకు పంచటానికి మా అన్న తప్పకుండా వస్తాడు అని చెప్పింది మధు. మీ అన్నెవరే నాకు తెలియకుండా అన్నది దివ్య. నీకు కాబోయే భర్త నాకు అన్నే కదా అని నవ్వుతూ చెప్పింది మధు. మధు నవ్వుతో దివ్య కూడా జత కలిపింది. ఇద్దరు రూమ్కి చేరుకున్నారు. లంచ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తినేసి ప్రయాణం వల్ల అలసిపోయి ఇద్దరూ పడుకుని నిద్రపోయారు. సాయంత్రం నిద్రలేచి రూమ్ శుభ్రం చేసుకుని ఇంట్లో సరుకుల కోసం బయటకు వెళ్లారు. దివ్యకి మధుకి ఇద్దరూ కలిసి ఒక స్కూటీ కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తారు కాబట్టి రెండో స్కూటీ కొనలేదు. ఇప్పుడు జాబ్ కూడా ఒకే దగ్గర వచ్చింది. తెచ్చిన ఐటమ్స్ అన్నీ సర్దేసి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. అవును మధు, ఇంకా నీ కళ్ళలోనికి నీ హీరో వస్తున్నాడా అని అడిగింది దివ్య. రోజు వస్తున్నాడు. ఎంత రొమాంటిక్గా ఉంటాడో తెలుసా నా హీరో. నా ప్రతి ఎమోషన్ని కేర్ చేస్తాడు. రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు అని గడ్డం కింద చేతులు పెట్టుకుని పైకి చూస్తూ చెప్పింది మధు. హలో హలో, కొంచెం కిందకు దిగమ్మా, పడిపోతావు అని చిటిక వేసి పిలిచింది దివ్య. అబ్బా ఉన్నాలేవే ఇక్కడే అన్నది మధు. ఇప్పుడు ఎంతగా కలకంటున్నావు, అలా జరగకపోతే అన్నది దివ్య. ఖచ్చితంగా అలాంటి వాడే వస్తాడు, మా నాన్న తెస్తాడు అని మురిసిపోతూ చెప్పింది మధు. అలా అలా మాట్లాడుకుంటూ సోఫాలోనే నిద్రపోయారు. మధు కిచెన్లో వంట చేస్తూ ఉన్నది. చీర కొంగు నడుముకు దోపుకొని జడ ముందుకు వేసుకొని కూర కోసం కావలసిన కూరగాయలు కోస్తూ ఉన్నది. అప్పుడే తన నడుము చుట్టూ 2 చేతులు పెనవేసుకున్నాయి. చీర కొంగు దోపుకోవటం వల్ల నడుముకి ఆ చేతుల స్పర్శ డైరెక్ట్గా తగిలి గుండె చల్లుమన్నది. ఆ చేతులు వేసిన మనిషి వెనక నుండి అలాగే హక్ చేసుకొని మెడ మీదుగా తడి పెదవులు అద్దటంతో మధు పెదవులు సన్నగా వణికాయి. అతను ఆమెను ముందుకు తిప్పుకుంటూ ఉండగా డబ్బని సౌండ్ వచ్చింది. అబ్బా నా నడుము అని నడుము పట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే మధు సోఫా నుండి కింద పడి ఉన్నది. అప్పుడు అర్థమయ్యింది తనకు అది కళ అని. మెల్లగా లేచి నడుము అటు ఇటు తిప్పి సరిచేసుకొని సోఫాలో కూర్చొని కళ గుర్తు చేసుకుంటూ ఉన్నది. ఆహా,
ఎంత బాగున్నది కళ. సరిగ్గా మొహం చూసే సమయానికి కింద పడిపోయాను. ఎలా ఉంటాడో నా హీరో అని అనుకుంటూ ఉన్నది. అప్పుడే లేస్తూ ఉన్న దివ్య, ఏమిటే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు అని అడిగింది. మంచి కల వచ్చి మధ్యలో డిస్టర్బ్ అయ్యింది అని బుంగమూతి పెడుతూ చెప్పింది మధు. ఏడ్చినట్లు ఉన్నది. ఎప్పుడు ఈ కలలే కానీ, లేచి ఫ్రెష్ అవ్వు అని దివ్య రూమ్లోనికి వెళ్ళిపోయింది. మధు కూడా ఇక కల గురించి పక్కన పెట్టి రూమ్లోనికి వెళ్ళింది. మధు దివ్య స్నానం చేసి వచ్చి దేవునికి పూజ చేసి టిఫిన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో మధుకి ఇంటి నుండి కాల్ వచ్చింది. హలో మధు, ఏం చేస్తున్నావు అని అడిగారు శారదా గారు. టిఫిన్ చేస్తున్నావు అమ్మా, మీరు తిన్నారా అన్నది మధు. మాది అయిపోయింది, జాబ్ వచ్చింది కదా, ఒకసారి గుడికి వెళ్ళి రండి అన్నారు శారదా గారు. హా, వెళ్తాం అమ్మా. తాతయ్య బాగున్నారా అన్నది మధు. బాగున్నారు, ఆయన ఆరోగ్యం గురించి తెలిసిందే కదా, జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అన్నారు శారదా గారు. మధు జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్పింది. అయితే ఈ మధ్యలో ఒకసారి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, దివ్యాను కూడా తీసుకొని వెళ్ళు అన్నారు శారదా గారు. అలాగే అమ్మా, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది మధు. మధుకి ఒక మేనమామ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నంతలో బాగున్నారు. ఆయనకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇప్పుడు అబ్బాయి ఇంటరు, అమ్మాయి 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఇటు జై ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే తనకు తన ఫ్రెండ్ వసంత్ నుండి కాల్ వచ్చింది. వసంత్ జైకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, కాలేజ్ కూడా ఒకటే. కానీ వసంత్ జైలా కాకుండా అందరితో బాగా మాట్లాడుతాడు. జై, ఇవాళ మన కాలేజ్ ఫ్రెండ్ పెళ్లి ఉన్నది, నువ్వు నేను ఇద్దరం వెళదాము అన్నాడు వసంత్. లేదురా, నాకు వర్క్ ఉన్నది, నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు జై. ఎప్పుడు వర్కు అంతా అదేనా, కొంచెం అయినా మారరా అన్నాడు వసంత్. ఇప్పుడు అంత అవసరం లేదులే, నేను చాలా బాగున్నా అన్నాడు జై. ఇలా అయితే కష్టం రా, లైఫ్లో ఒక్క ఎంజాయ్ కూడా లేకుండా అన్నాడు వసంత్. ఎంజాయ్ ఎందుకు లేదురా, మనం వీక్లీ మూవీస్కి, మంత్లీ ఏదైనా ప్లేస్కి వెళ్తున్నాం కదా అన్నాడు జై. నువ్వు నేను కాదురా అయ్యా, అమ్మాయిలతో నేను చెప్పేది అన్నాడు వసంత్. ఏమో, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు అన్నాడు జై. నీకు వచ్చే అమ్మాయి పాపంరా ఇలా అయితే అన్నాడు వసంత్. వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఫోన్ పెట్టు, నేను వర్క్ చేసుకోవాలి అన్నాడు జై. ప్లీజ్ ప్లీజ్ రారా, పెళ్లికి వెళదాం అని వసంత్ జైను బ్రతిమలాడి పెళ్లికి రావటానికి ఒప్పించి ఫోన్ పెట్టేశాడు. జై కూడా మిగతా వర్క్ తొందరగా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాడు. వసంత్ అండ్ జై ఇద్దరు కలిసి కారులో పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్కు వెళ్ళారు. అక్కడ వధూ వరులను కలిసి విష్ చేసి పక్కకు వచ్చి కూర్చున్నారు. వసంత్ మిగతా స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే జై మొబైల్లో తనకు ఉపయోగపడే ఆర్టికల్స్ చూస్తూ ఉన్నాడు. అందరితో మాట్లాడుతూ చుట్టూ చూస్తూ ఉన్న వసంత్ ఒక అమ్మాయి తమ వైపే చూస్తూ ఉండటం గమనించాడు. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అప్పుడప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు, ఏమైనా పొరపాటుగా చూసిందేమో అని. కానీ ఆ అమ్మాయి ఇంకా అలానే చూస్తూ ఉన్నది. బాగా గమనిస్తే ఆ అమ్మాయి జైని చూస్తూ ఉన్నది. అది చూసి వసంత్ తల కొట్టుకున్నాడు. వీడేమో ఎవరిని పట్టించుకోడు, ఆ అమ్మాయిలు మాత్రం వీడిని వదలకుండా చూస్తూ ఉంటారు అని జైకి పక్కగా వచ్చి విషయం చిన్నగా చెవిలో చెప్పాడు. దానికి జై ఓకే అని సైలెంట్గా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. రేయ్, నేను చెప్పింది విన్నావా లేదా, ఒకసారి చూడరా, అమ్మాయి కూడా బాగున్నది అన్నాడు వసంత్. బాగుంటే ఏం చేయాలి, నాకు ఇవన్నీ పడవు, నీకు తెలిసి మళ్ళీ మళ్ళీ అడుగుతావు అన్నాడు జై. అలా అని ఇలాగే ఉంటావా, పెళ్లి పిల్లలు లేకుండా? నేను చూడు, ఆ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాను అప్పుడే అన్నాడు వసంత్. మా నాన్న కూడా ఆ పనిలోనే ఉన్నాళ్లే అని చెప్పాడు జై. ఏమిటి అని షాకింగ్గా అడిగాడు వసంత్. ఉదయం ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు జై. సంతోషంరా బాబు, అలా అయినా ఒప్పుకున్నావు అని దండం పెట్టాడు వసంత్. అక్కడ భోజనం చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రకి ఉపక్రమించారు. వారం రోజుల పాటు మధు దివ్య సిటీ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు మధు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లతో టైం స్పెండ్ చేశారు. అవసరం అయ్యే వరకు బట్టలు షాపింగ్ చేశారు. అప్పుడప్పుడు ఇంటికి కాల్ చేసి సమయం గడిపేశారు. వారం రోజుల తర్వాత రోజు
ఇద్దరు ఆఫీసులో జాయిన్ అయ్యి అక్కడ తోటి ఉద్యోగులతో పరిచయం చేసుకొని ఒక రోజులోనే మంచిగా కలిసిపోయారు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు 3 నెలలు గడిపేశారు. ఈ 3 నెలల్లో జైకి చాలా సంబంధాలు వచ్చాయి. కానీ నచ్చక అవి పెళ్లి చూపుల వరకు రాలేదు. ఆ రోజు ఆదివారం అవటంతో దివ్య, మధు వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ఇంట్లోనే ఉంటూ సమయం గడిపేస్తూ ఉన్నారు. ఆ రోజు వేరే పని మీద వెళుతూ పెళ్లిళ్ళ పేరయ్య ప్రకాశం గారు మధు వాళ్ళ మామయ్య ముందే పరిచయం ఉండటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నమస్కారం మూర్తి గారు అని ఇంట్లోనికి వస్తూ అన్నారు. నమస్కారం ప్రకాశం గారు, బాగున్నారా అన్నారు మూర్తి గారు. ఆ దేవుని దయ వల్ల బాగానే ఉన్నాము. మీరు అందరూ బాగున్నారా అన్నారు ప్రకాశం గారు. మేము కూడా బాగానే ఉన్నాము. కావేరి, నీళ్లు తీసుకునిరా అని పిలిచారు మూర్తి గారు. కావేరి దగ్గర వంటలో సహాయం చేస్తూ ఉన్న మధు వెళ్ళి నీళ్లు ఇచ్చింది. మూర్తి గారు మధుని ఆయనకు పరిచయం చేశారు. మధు ఆయనకు నమస్కారం చేసి లోనికి వచ్చింది. మధుని చూశాక చక్కగా లక్షణంగా ఉన్నది అమ్మాయి అని అనుకున్నారు ప్రకాశం గారు. కొద్దిసేపు ఇతర విషయాలు మాట్లాడుకున్నాక మధు గురించి అడిగి కనుక్కున్నారు ఆయన. ఎందుకండి మా అమ్మాయి విషయాలు అన్నీ అడుగుతున్నారు? సంబంధం చూస్తారా ఏమిటి అని నవ్వుతూ అన్నారు మూర్తి గారు. మీరు ఒప్పుకుంటే ఒక మంచి సంబంధమే ఉన్నది. ఆ అబ్బాయి వాళ్లకు అమ్మాయి అనుకోగా లక్షణంగా ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. ఈ అమ్మాయిని చూస్తుంటే తనకు తగ్గ జోడి అని అనిపిస్తుంది అన్నారు ప్రకాశం గారు. తను మా బావగారి అమ్మాయి అని చెప్పా కదండి, వాళ్లకు సరే అయితేనే కదా ఏమైనా చేయగలం అన్నారు మూర్తి గారు. ఒకసారి అబ్బాయి ఫోటో మీ బావకు చూపించి అడగండి అని జై ఫోటో అలాగే వాళ్ళ వివరాలు అన్నీ ఇచ్చి ఒకసారి కబురు చేయమని చెప్పి వెళ్ళిపోయారు ప్రకాశం గారు. ఆ తర్వాత వారం రోజులు మామూలుగా సాగిపోయాయి. మూర్తి గారు తనకు తెలిసిన వాళ్లతో జై ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయించారు. ఫ్యామిలీ మంచిది, అబ్బాయి కూడా మంచివాడే అని తెలుసుకుని ఒకసారి వాళ్ళ బావతో మాట్లాడాలి అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం మూర్తి గారు శ్రీనివాస్ గారికి కాల్ చేసి విషయం చెప్పారు. వద్దు అని చెప్పటానికి ఏ కారణం లేకపోవటంతో, అది కూడా తన మంచి కోరే బావమరిది చెప్పటంతో ఒక్కసారి మధుతో మాట్లాడి వాళ్లకు కబురు చేద్దాం అన్నారు శ్రీనివాస్ గారు. ఆ రోజు రాత్రి శ్రీనివాస్ గారు మధుకి కాల్ చేసి, మధు ఫ్రీగా ఉన్నావా అన్నారు. చెప్పు నాన్న, ఏమిటి విషయం, ఈ టైంలో కాల్ చేశారు అన్నది మధు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. విషయం విన్నాక నీ నిర్ణయం ఏమిటో చెప్పు, సరేనా అన్నారు శ్రీనివాస్ గారు. మధు అలాగే అని చెప్పటంతో పెళ్లి మాటల గురించి చెప్పారు ఆయన. మధు ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత, అప్పుడే పెళ్లి ఎందుకు అని అడిగింది. మామయ్య చెప్పారురా, నాకు మంచి సంబంధం అనిపించింది. మంచిది వచ్చినప్పుడే చేయటం బాగుంటుంది. అమ్మకు కూడా అబ్బాయి నచ్చాడు. నీకు కూడా ఫోటో పెడతా, నచ్చితే చెప్పు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. వేరే వాళ్లను ఎవరినైనా ఇష్టపడి ఉంటే చెప్పు అని అన్నారు శ్రీనివాస్ గారు. నేను ఎవ్వరినీ ఇష్టపడలేదు. సరే నీ ఇష్టం, ఫోటో ఏమీ వద్దులేండి, అన్నీ కుదిరితే పెళ్లి చూపుల్లోనే చూస్తాను అని చెప్పింది మధు. మా బంగారం చెప్పిన మాట వింటుంది అని కాల్ కట్ చేశారు శ్రీనివాస్ గారు. మధు వాళ్ళ నాన్న చెప్పిన విషయం ఆలోచిస్తూ అలానే నిద్రపోయింది. మరుసటి రోజు శ్రీనివాస్ గారు మూర్తి గారికి కాల్ చేసి మధుకి ఇష్టమే అని చెప్పారు. ఈ విషయాన్ని ప్రకాశం గారికి కూడా కబురు చేసి చెప్పారు. అలాగే మధు ఫోటో ఒకటి ఆయనకు పంపారు. ప్రకాశం గారు ఇక ఆలస్యం చేయకుండా శేఖర్ గారి ఇంటికి వెళ్లారు మధు విషయం చెప్పటానికి. రండి రండి కూర్చోండి అని ఇంట్లోనికి పిలిచారు జానకి గారు. రామయ్య గారు, ప్రకాశం ఈసారైనా సంబంధం కుదిరేలాగా తెచ్చావా అని వస్తూనే అడిగారు శేఖర్ గారు. ఈసారి నాకు నమ్మకం ఉందండి, ఖచ్చితంగా మీరు ఈ సంబంధం ఖాయం చేస్తారు అని చెప్పి మధు ఫోటో ఆయనకు ఇచ్చారు ప్రకాశం గారు. జానకి గారు కూడా ఆయన పక్కన కూర్చొని ఫోటో చూశారు. ఇద్దరికి అమ్మాయి నచ్చింది. పేరు మధులిత. ఒకే ఒక్క అమ్మాయి. తల్లిదండ్రులు ఇద్దరు పల్లెటూరులో ఉంటారు అంటూ మధు గురించి మొత్తం చెప్పి, ఆస్తి కూడా బాగా ఉన్నది అన్నారు ప్రకాశం గారు. ఆస్తి మేము ఆశించటం లేదు, అమ్మాయి మాకు ముఖ్యంగా మా అబ్బాయికి తగ్గట్టు ఉంటే చాలు అన్నారు శేఖర్ గారు. అమ్మాయి బాగున్నది, అన్నీ కుదిరితే
పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తాము అని చెప్పు. అలాగే అమ్మాయి వాళ్ళది పల్లెటూరు అంటున్నారు కాబట్టి ఇక్కడే వాళ్ళ బావమరిది ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందాం అని చెప్పు అని అన్నారు. అలాగే వాళ్లకు చెప్పి మీతో చెప్తాను, ఇక వెళ్ళి వస్తాను అని ప్రకాశం గారు వెళ్ళిపోయారు. ప్రకాశం గారు వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ గారు పంతులు గారిని పిలిపించి పెళ్లి చూపులకు మంచి రోజు చూడమని చెప్పారు. ఆయన క్యాలెండర్ చూసి ఇంకో 3 రోజుల తర్వాత మంచి రోజు ఉన్నది అని చెప్పారు. ఆయనకు సంభావన ఇచ్చి పంపించారు శేఖర్ గారు. ఆ రోజు సాయంత్రమే పేరయ్యకు కాల్ చేసి మధు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని చెప్పారు. ప్రకాశం గారు కూడా వెంటనే మధు వాళ్ళ మామయ్యకు కాల్ చేసి ఇంకొక 3 రోజుల తర్వాత పెళ్లి చూపులకు వస్తారు అని విషయం మధు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని చెప్పారు. మూర్తి గారు శ్రీనివాస్ గారికి కాల్ చేసి, బావా ఎల్లుండి హైదరాబాదుకు వచ్చేయండి, పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళు వస్తారట, పెళ్లి చూపులు మాత్రమే కాబట్టి ఇక్కడే చూసుకుందాం అని అన్నారు. సరే అలాగే, మేము ముందు రోజు స్టార్ట్ అయ్యి వచ్చేస్తాం, నాన్నను చూసుకోవటానికి మనిషిని ఉంచి వస్తాము అన్నారు శ్రీనివాస్ గారు. సరే ముందే అందరితో చెప్పకండి, సంబంధం ఖాయం అయ్యాక చూసుకుందాం అన్నారు మూర్తి గారు. సరే సరే ఉంటా అని కాల్ కట్ చేసి శారదాకు విషయం చెప్పారు. నాకు కొంచెం కంగారుగా ఉందండి, ఎలాంటి వాళ్ళు వస్తారో అని. నిజంగా వాళ్ళు మంచివాళ్లే అంటారా అన్నారు శారదా గారు. చూద్దాం శారద, అన్నిటికీ తొందరపడవద్దు. వాళ్ళను చూశాక అమ్మాయికి అబ్బాయి నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు శ్రీనివాస్ గారు. అప్పుడే మన అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చేసింది అనే కంటతడితో అన్నారు శారదా గారు. అమ్మాయిలు అంతే, తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు. సరే పద, ఆ రోజుకు పనులు అన్నీ పూర్తి చేసుకుందాము అని పనుల్లో మునిగిపోయారు. జై, పబ్కు వెళదామా అన్నాడు వసంత్. నో వసంత్, ఇంటికి వెళదాము, నాన్న కూడా తొందరగా రమ్మని కాల్ చేశారు అన్నాడు జై. ఎందుకు అంత తొందరగా అని అడిగాడు వసంత్. ఏమో, పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి అని అన్నారు అని చెప్పాడు జై. అవునా, పెళ్లి ఫిక్స్ అయిందా, డేట్ ఎప్పుడు అని చాలా ఆతృతగా అడిగాడు వసంత్. ఇంకా అమ్మాయిని చూడలేదు, అప్పుడే అంత ఆశపడకు అన్నాడు జై. నీకు అయ్యాకే నేను చేసుకోవాలి అని అనుకున్నారా, అందుకని ఈ ఆత్రం అన్నాడు వసంత్. అలా చేసుకోమని నేను చెప్పలేదు కదా, నీకు నువ్వే అనుకుంటే నేను నీ కోసం పెళ్లి చేసుకోవాలా అన్నాడు జై. రే, నేను నీ ఫ్రెండ్ రా, నా కోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు వసంత్. నేను ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వను అన్నాడు జై. నేను అలా చెప్పలేదు, ఏదో సరదాగా అన్నాను. సరేలే, ఎలా ఫీల్ అవుతున్నావు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే అని అడిగాడు వసంత్. అవడానికి ఏమున్నది, నాన్న వాళ్ళు చేస్తా అన్నారు, నేను సరే అని చేసుకుంటా అని చెప్పాను. ఇది ఒక బాధ్యత అంతే అన్నాడు జై. బాధ్యత ఏమిట్రా కొత్తగా, నేను ఎప్పుడు వినలేదు. మన లైఫ్లోనికి ఒక అమ్మాయి వస్తుంది అంటే ఎంత స్పెషల్గా చూసుకోవాలి, ఎంత ప్రేమను పంచాలి. బాధ్యత ఒకటే కాదు, కేరింగ్, హెల్పింగ్, షేరింగ్ అన్నీ ఉండాలి అన్నాడు వసంత్. అవన్నీ నాకు అవసరం లేదు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, పద ఇక ఇంటికి వెళదాం. నువ్వు కూడా ఈ మధ్య రావట్లేదు అని అమ్మ అంటోంది అని ఆఫీస్ నుంచి బయటకు నడిచాడు జై. జై ఇచ్చిన క్లారిటీకి వసంత్ మైండ్ హీట్ అయిపోయింది. అమ్మాయిలకు దూరంగా ఉంటే ఏమో అనుకున్నా, కానీ ఇలా అస్సలు రీజన్కే వేరే అర్థం తెస్తున్నాడు. పాపం, వచ్చే అమ్మాయి ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ జై వెనకే వెళ్ళాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.